హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది మన సండే లాగండి. అంటే మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని ఏదైనా సిల్వర్ ఐటమ్ తీసుకుందామని మేము జిఆర్టీకి వెళ్ళామండి. జిఆర్టీకి స్టార్ట్ అయిపోయాము. సండే అనమాట. చూడండి, ఇక్కడ అంతా మొత్తం షాపులు అండి, అన్ని గోల్డ్ షాపులు, క్లాత్స్ అన్నీ ఇక్కడంతా షాపింగ్ ఏరియా అండి. ఇదంతా గాంధీపురం అనమాట. ఎప్పుడు చెప్తాను కదండి, గాంధీపురం మా మేము ఉండే దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అనమాట రెడ్ ట్యాక్సీ బుక్ చేసుకుంటే. తర్వాత అలా మేము చూస్తాం అనమాట. గోల్డ్ ఐటమ్స్ కూడా చూసాము, ఏమున్నాయో ఎలా కాస్ట్ ఉందని కనుక్కుందామని. మేమే సిల్వర్ ఐటమ్ తీసుకోవడానికి వచ్చామండి. ఇదిగోండి, అబ్బాయిలకి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదండి. ఇప్పుడు నార్మల్ బ్రాస్లెట్స్ కన్నా బ్యాంగిల్ టైప్ వస్తున్నాయండి అబ్బాయిలకి. అంటే కడియం ఉంటాయి, గోల్డ్ కడియం చాలా బాగున్నాయి. అవన్నీ ఇంకా అమ్మాయిలకి బ్రాస్లెట్స్ ఆ కలెక్షన్ అంతా చూపించారు. గ్రామ్ కాస్ట్ వచ్చేసి 7,890 రూపీస్ అండి, 1 గ్రామ్ కాస్ట్. కానీ గోల్డ్ రేట్ మాత్రం బాగా పెరిగిపోతుందండి. మనం ఒక్కసారి కొనలేం కాబట్టి ఇంకా స్కీమ్ ద్వారా ట్రై చేసుకున్నా మంచిదేనండి. స్కీమ్ కూడా ఉంటుంది, మన ఇష్టమే. 2,000, 5,000, 3,000 ఎంతైనా పే చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇప్పుడు పే చేసిన గోల్డ్ కాస్ట్ కాకుండా అప్పుడెంతగా ఆ టైంకి మనం తీసుకున్న ఐటెం టైంకి ఎంత కాస్ట్ ఉందో అంత అప్పటికి ఎంత గ్రామ్ కాస్ట్ ఉంటే అప్పుడు ఇస్తారండి. ఇప్పుడు మనం పే చేసిన గ్రామ్ కాస్ట్ అయితే అప్పుడు పెరిగితే అది కూడా పెరుగుతుంది ఆ టైంకి. చూడండి, ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ అంతా, బ్యాంగిల్స్ అవి చాలా బాగున్నాయండి. జిఆర్టీలో చాలా బాగుంటాయండి ఐటమ్స్ అన్నీ. చాలా మోడల్స్ ఉన్నాయి. నేను అలా కొంచెం ఈ పాప వల్ల నేను కొంచెం వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే అంత తొందరగా ఎక్కడికి వెళ్ళిపోతుంది. మా హస్బెండ్ ఏమో సిల్వర్ ఐటమ్ చూస్తున్నారనమాట. ఇది కొంచెం చిన్న చిన్న ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా. డైమండ్లో కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. మనకు డైలీ వేర్కి చాలా మంచిగా కనిపిస్తాయి, నీట్గా సింపుల్గా. కానీ ఆ రోజు చాలా క్రౌడ్ ఉందండి. ఏంటి, గోల్డ్ కాస్ట్ పెరిగినా సరే ఎవరో కొండం ఆపం కదా. గోల్డ్ కాస్ట్ పెరిగినా సరే కొంటాం ఇంకొన్ను. ఇదిగోండి, మేము సిల్వర్ ఐటమ్స్ నార్మల్గా నేను ఎవరికైనా యూజ్ అవుద్దని వీడియో క్యాప్చర్ చేసుకోవడానికి నేను గోల్డ్ అన్నీ క్యాప్చర్ చేశాను అనమాట. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేసరికి చైన్స్, ఇటువైపు పట్టీలండి, సిల్వర్ ఐటమ్స్ ఇవి. గిఫ్ట్లో తీసుకోవాలనుకున్నాం కదండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి సిల్వర్ ఐటమ్ ఏం తీసుకుంటే బాగుంటుందో నాకు చాలా టైం అలా చూసాము. లాస్ట్కి కుంకుమ బర్ని తీసుకున్నామండి మేమైతే. చూడండి, ఇక్కడ కలెక్షన్ అంతా అలా చూపిస్తున్నాను మీకు. అంటే దగ్గరికి వెళ్ళి తీయలేదండి, ఇలా జస్ట్ అలా పైన తీసాను అలాగా. కానీ గ్రామ్ కాస్ట్ అయితే ఎంత ఉంది. ఇదిగోండి, సిల్వర్ ఐటమ్స్కి వచ్చేసాము. సిల్వర్ ఐటమ్స్ చూడండి, అష్టలక్ష్మి చెంబులు, గ్లాసులు, ప్లేట్స్ ఎంత మంచిగా ఉన్నాయో చాలా. మళ్ళీ మనకి లక్ష్మీ అమ్మవారిది, వినాయకుడిది అన్నీ మంచిగా చాలా బాగున్నాయండి. వెండి మాత్రం ఇదిగోండి, కుంకుమ బరిని నేను చూపించమనను తెచ్చారు. ఇదే కుంకుమ, అదే సిల్వర్ గ్రామ్ కాస్ట్ వచ్చేసి 1 గ్రామ్ కాస్ట్ 108 రూపీస్ అండి. ఇంకా మేకింగ్ ఛార్జెస్ 15 రూపీస్ అండి. అందుకే మేము కొంచెం తీసుకున్నాము. ఏం తీసుకున్నా అది మీరు గెస్ట్ చేయండి, నేను ఇందులో ఏం తీసుకున్నాను అనేది. అంటే వాళ్ళని క్యాలిక్యులేట్ చేయమని చెప్పమను. కానీ ఇంకా నాకు ఏమిటంటే కుంకుమ బర్ని కన్నా ఇంక వేరే చూద్దాం అనిపించింది. సిల్వర్ ఐటెంలోనే నార్మల్గా ఫోటో ఫ్రేమ్స్ వస్తాయి కదండి, వినాయకుడిది, వెంకటేశ్వర స్వామిది. అలా చూసామండి, అవి చాలా కాస్ట్ ఉన్నాయి. నేను చిన్నది చూసానండి, అది 9,000 అన్నారండి. షాక్ అయిపోయాను నేను ఒక్కసారి. 999 సిల్వర్ అండి, ప్యూర్ సిల్వరే. ఇదిగోండి, ఇక్కడేనండి ఇవే. గిఫ్ట్ తీసుకుంటే వాళ్ళే ప్యాకింగ్ కూడా చేసేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు ఆ ఫోటో ఫ్రేము. అది 9,000 ఏంటండి, షాక్ అయ్యాను ఒక్కసారి. దాని బదులు ఆ కుంకుమ బర్ని బెస్ట్ అనిపించింది నాకైతే. ఫోటో ఫ్రేమ్స్ ఇదిగోండి, వెంకటేశ్వర స్వామిది, వినాయకుడిది, ఇంకా లక్ష్మీ గణపతి, ఇవి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పట్టీలు అండి, ఇవి సిల్వర్వి పట్టీలు. చిన్నపిల్లలైన పెద్దోళ్ళైనా ఎవరికైనా పట్టీలు ఇక్కడ ఉన్నాయి. గ్రామ్ మాత్రం 108 రూపీస్ అండి, 1 సిల్వర్ కాస్ట్ మాత్రం. ఇదిగోండి ఫోటో ఫ్రేమ్స్ చూడండి, వెంకటేశ్వర స్వామి అంత బాగుంది కదా ఫోటో ఫ్రేమ్. చాలా కాస్ట్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇంకా అంటే ఫుట్ ప్రింట్ టైప్గా చాలా మంచిగా ఉన్నాయి. చిన్నదేనండి నేను చూసింది, చిన్నదే కానీ 9,000 చెప్పారు ఆ కాస్ట్ మాత్రం. అదిగోండి, ఇదండి. నాకు చాలా క్యూట్ అనిపించింది చూడగానే, నాకు చాలా బాగా నచ్చింది. కాస్ట్ ఎంతంటే 9,000 అన్నారు. ఓకే అనుకుని ఇక బాగా చెప్పేసాను అనమాట. ఎంత కాస్ట్ అనిపించింది నాకు. తర్వాత కుంకుమ బర్ని నేను ఫైనల్గా తీసుకున్నాను.
ఇదిగోండి. ఇంకా అలా క్యాప్చర్ చేశాను. హారాలు, చాకర్ సెట్స్ ఎంత బాగున్నాయో తెలియదండి. చాలా చాకర్లు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయండి. 20 20 తులాస్కి ఉన్నాయండి. 20 తులాలు ఒక కాసు. సారీ అండి, చాకరు చాలా బాగుంది. అసలు మనం పెట్టుకుని మన మేడం అటు ఇటు తిప్పలేమన్నమాట. అలా ఉంది అది చూస్తే. అబ్బా అనిపించింది నాకు చూడగానే. హారం సెట్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. నీకు అయిపోయిందండి మాది. అది సిల్వర్ ఐటమ్ తీసుకున్నాము. ఇంక చూస్తున్నాము ఎక్కడే ఎలా ఉన్నాయి వెరైటీస్ అన్నీ మళ్ళీ. కానీ చాలా టైం అలా అక్కడే ఉన్నామండి గోల్డ్ షాప్లో. అయినా తీసుకున్నది సిల్వర్ చిన్న గిఫ్ట్ ఐటమే కానీ చాలా టైం పట్టేసింది నాకు. ఎందుకంటే ఏది తీసుకున్న బెస్ట్ అనిపించి లాస్ట్ కుంకుమ బండ ఏదైనా వాళ్ళకి యూస్ఫుల్ ఇవ్వాలని అని మనీ ఇచ్చామనుకోండి అలాగని ఖర్చు అయిపోతాయి. చూడండి ఇదిగోండి చాకరు. చూడండి ఎంత బాగున్నాయి కదా చాకర్ సెట్స్. చాకరు ఇంకా అటువైపు ఇంకా పెద్ద పెద్ద హారాలు అండి. చాలా సెట్ చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నార్మల్గా అయితే గిఫ్ట్ మామూలుగా అమెజాన్ ఉంటుంది కదండి, దాని ద్వారా గిఫ్ట్ వాచర్ ఇచ్చేద్దాం అనుకున్నాము. కానీ మనీ ఇస్తే ఎలాగైనా దేనికో ఖర్చు అయిపోతుంటాయి. అయితే మనం గిఫ్ట్ ఇచ్చామనుకోండి ఎప్పుడు వాళ్ళు వాడినా సరే మనం గుర్తొస్తుంటాం. అందుకని చెప్పేసి నేను ఆ గిఫ్టే తీసుకోవాలనిపించింది. అందుకే కుంకుమ బరిని నేను ఫైనల్గా తీసుకున్నాను. చూడండి హారం సెట్స్ ఎంత బాగున్నాయో. అన్నీ చాలా చెప్పాయి. ఎక్కువ అండి. 120 గ్రామ్స్, 200 అంత అంత రేంజ్లో ఉన్నాయి అవి. మనం ఒక్కసారి కట్టుకోలేమండి. గోల్డ్ స్కీమ్ బెస్ట్ నాకు తెలిసి. కాకపోతే మనం కట్టినంత దానికి గోల్డ్ తీసుకుంటే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా గోల్డ్ అయినా దానికి మేకింగ్ ఛార్జెస్ పడతాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి లాస్ట్కి వెళ్ళిపోతున్నాము. థీమ్ చూడండి ఎంత బాగుంది కదా, వెంకటేశ్వర స్వామిది లాగా చాలా బాగా అనిపించి నాకు అక్కడ క్యాప్చర్ చేశాను అనమాట. ఇక అంతేనండి. ఇక మా షాపింగ్ అయిపోయింది. మేము సిల్వర్ ఐటమ్ తీసుకొని ఇక రిటర్న్ అయిపోయాము. జిఆర్టీ అండి ఇది. జిఆర్టీ లలిత అన్నీ మంచివన్నీ. మేము జిఆర్టీలో తీసుకున్నాం ఈసారి. లాస్ట్ టైం లలితకి వెళ్ళాము. ఒకసారి కూడా మ్యారేజ్ అయింది, అప్పుడు కూడా సిల్వర్ కుంకుమ బరినే ఇచ్చామండి. ఇప్పుడు కూడా ఈ ఫ్రెండ్ కూడా కుంకుమ బరినే ఇస్తాము. కుంకుమ బరి అనేది కొంచెం యూజ్ అవుతుంది కదండి, అందుకని చెప్పేసి అది ఇచ్చాను, అది తీసుకున్నాం అనమాట. ఎందుకండి ఇది వచ్చేసి జిఆర్టీ అండి, గాంధీపురం. రెడ్ ట్యాక్సీ బుక్ చేసుకుంటే మాకు 225 రూపీస్ పడిందండి. అంతేనండి. చూడండి మొత్తం ఇక అన్నీ ఇక్కడ గోల్డ్ షాపులు, చెన్నై సిల్క్స్ ఇవన్నీ ఇంకంతా బట్టల షాపులేనండి ఇక్కడ. నేను లాస్ట్కి ఏదైనా తిందామని వచ్చామండి ఇక్కడికి, స్నాక్స్ ఏమైనా తిందామని. చూడండి అక్కడ అన్నీ చూపిస్తున్నాను. పావు బాజీ చాలా రకాలు ఉన్నాయండి. నూడిల్స్, ఇంకా నేనైతే పావు బాజీ తీసుకున్నాను అండి. పావు బాజీ మాత్రం చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదే ఫస్ట్ టైం తినలేదు నేను. పావు బాజీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు నూడిల్స్, పానీపూరే కానీ పావు బాజీ ఎప్పుడు తినలేదండి. మంచూరియా అన్నీ తిన్నాను కానీ. అంతేనండి, ఇక్కడ రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.